ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6వ తారీఖు రోజు భేటీ కావుతున్నారు. ఈ భేటీని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒక పాజిటివ్గానే చూస్తాం. ఎందుకనంటే దశాబ్ది కాలం నుండి పెండింగ్ ఉంటున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక పాజిటివ్ వాతావరణంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజల మధ్యలో, అది కూడా ప్రజాభవన్లో కూర్చొని ఏమి డోర్లు పెట్టుకొని మాట్లాడేటటువంటి సీక్రెట్లుగా గతంలో జరిగినట్టు. సో జరిగినా ప్రజల ముందే జరుగుతుంది కాబట్టి దీర్ఘకాలికంగా ఉంటున్నటువంటి పెండింగ్ థింగ్స్ అన్నిటినీ కూడా పరిష్కరించుకునే దాని గురించి చర్చలు జరగబోతున్నాయి అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం యొక్క ఉద్దేశం ఒకటే, వాళ్ళు మన దగ్గర నుంచి బకాయిలు రావాలన్నా లేకపోతే మనకు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి వాటాల విషయాలైనా ఏవైనా పారదర్శకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు అవతల వాళ్ళకి అన్యాయం జరగాలి, మాకే మేలు జరగాలని కోరుకునేటోళ్ళు ఎవరూ లేరు. అందరం రాష్ట్రాల లెక్క విడిపోయినాము, కానీ ఇదే రాష్ట్రంలో అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉంటున్నాం. కాబట్టి చిరునవ్వుల మొహాలతోటే ఉంటున్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ కాబోతున్నటువంటిది చాలా పాజిటివ్గా తీసుకుందాం. అది నీటి వాటాలకు సంబంధించిందైనా, ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటిదైనా, విభజన చట్టంలో హామీలకు సంబంధించినటువంటి వ్యవహారాలైనా. అంతేకాదు ఈరోజు కేంద్రంతో కలిసిపోతున్నటువంటి పక్క రాష్ట్రంలో ప్రభుత్వము ఏ కేంద్రం నుంచి అయితే రాష్ట్ర విభజన చట్టం తర్వాత ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హామీలు ఉందో, మన రెండు రాష్ట్రాలు కూడా కలిసి మన అదే కేంద్రం మీద ఈరోజు వాళ్ళతోటే మీరు పోతున్నారు. కాబట్టి ఈరోజు మేమేమో ప్రత్యర్థుల లెక్క మేము ఉంటున్నాం. కాబట్టి రాష్ట్ర అభ్యున్నతి కోసము, రాష్ట్ర విభజన చట్టంలో ఉంటున్నటువంటి అంశాల సాకారం గురించి ఇద్దరు రాష్ట్రాలు కూడా కలిసి ముందుకు పోదాం, కలిసి ప్రగతిని సాధించుకుందాం అనేటటువంటిది మనందరం ముందుకు నిర్ణయం తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో కూడా బీజేపీ ఉండే కదా, బీజేపీ ఆ దిశగా ఎందుకు చేయలేకపోయింది? అంటే ఎంతసేపు రాష్ట్ర సమస్యల కంటే రాజకీయ లబ్ధి గురించి మాట్లాడుకుంటున్నటువంటి దాఖలాలే మనకు కనిపించినాయి. ఇటు పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తీసుకుంటే దర్వాజాలు పెట్టుకొని 7-8 గంటలే మాట్లాడుకున్నారు. మరి అది వ్యాపారాలు మాట్లాడుకుర్రా లేకపోతే ఇంకోటి మాట్లాడుకుర్రా? అట్లాంటి కృష్ణా జలాల్లో మనకుంటున్నటువంటి వాటాలని వాళ్ళు అవతలి వాళ్ళు అధికారికంగా కాదు అనధికారికంగా కూడా కొన్ని ప్రయత్నాలు చేయడమే కాదు, మరి మనకు నష్టం కూడా వాటిల్లినటువంటి సంగతులు కూడా మనకు తెలుసు. కానీ ఆ రోజు కూడా మరి ఎట్లా అంటే చలనం లేనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నడిచింది. కానీ ఈరోజు రెండు రాష్ట్రాలు కూడా పాజిటివ్గా దాన్ని చాలా కన్స్ట్రక్టివ్గా నిర్ణయాలు ఏం తీసుకున్నా ఇద్దరికి లాభం జరిగేటట్టుగా, ఎవరికి అన్యాయం జరగకుండా అటు కేంద్రం పైన ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్పినా, ఇప్పుడు కూడా అంటున్నా, కేంద్రం నుంచి రావాల్సినటువంటిది కలిసే కొట్లాడుకుందాం. మీ నుంచి సహకారం మాకు కూడా అంతే ఎక్కువ కావాలి. ఇక్కడ నుంచి రావాల్సినటువంటి బకాయిల విషయం అని మాట్లాడినా అక్కడ నుంచి రావాల్సినటువంటిది సహకారం కూడా అంతే ఉండాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఇప్పుడు ఢిల్లీ సర్కారు మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీల గురించి కొట్లాడినటువంటి దాఖలు 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు పోయినా కూడా కొడుకును ఆశీర్వదించమని పోయిండు, లేకపోతే బిడ్డను కాపాడమని పోయిండు, లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద కుంభకోణాల్లో పర్మిషన్లు వచ్చేది కేంద్రం కించే కాబట్టి అండదండలుగా ఉండాలని చెప్పి అవినీతిలో పోయిండే తప్ప ఈరోజు రాష్ట్రానికి ఆయన లేకపోతే ఒక అనా పైసా ఉపయోగపడ్డటువంటి దాఖలాలు లేవు. పైపెచ్చు మోడీ వైఫల్యాలని ప్రజల్లోకి క్షేత్రంలోకి తీసుకోబోయినటువంటి పాపన ఏ రోజు కూడా పోలే. సో రాజకీయ లబ్ధి గురించి మాత్రమే ప్రయత్నాలు చేసినటువంటి 10 సంవత్సరాలకి ప్రజాపాలనతో ప్రజలకి శ్రేయస్సు, ప్రజల మంచి గురించి కొట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి చాలా తేడా ఉండబోతుంది. అది ఈ 6 తారీఖు జరగబోయేటటువంటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క మీటింగ్ ద్వారా కూడా అవుట్పుట్ అనేది కూడా అంతే కన్స్ట్రక్టివ్గా మన ముందుకు రాబోతుంది. For more videos like this, subscribe Big TV channel.